వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే. దేవదానవులు చెరువుపక్కగా మదనం ప్రారంభించారు. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय श्रीमन्महादेवाय नमः. ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. ओम नमो ब्रह्मदेवाय नमः. ఏం వరం కావాలో కోరుకు. పురుషద్వయం కలయికతో జన్మించి స్త్రీ స్పర్శ ఎరగని బ్రహ్మచారి వలన మాత్రమే నాకు మరణం సంభవించాలి. మణిహారంతో ఉన్న ఈ శిశువుకి మణికంఠ సరి అయిన పేరు. ఆహా, మణికంఠ. హరిహర తనయా ఆనంద నిలయా మా కన్నులలో కాంతి నీవయ్యా. నిరాశతో నిస్పృహతో కల్లడిల్లినాము ఈనాడు నీరాకతో పరవశించినాము. గురుకులం నుంచి తేగానే వేద విద్య విలు విద్య పూర్తి చేసుకున్న మన మణికంఠుడికి రాజనీతి ద్వంద్వ నీతిలో స్వయంగా మేమే శిక్షణనిస్తాం. మరి మేము గురుకులానికి వెళ్లి పుత్రులను తీసుకొని వస్తాం. మరే రాజరాజును ఒప్పించి మీరు సంతోషపడతానంటే నేను తందానా అంటాను, మీ ఇష్టం. ఇప్పుడు మీరు చెప్పినట్టు రాజద్రోహం చేయడం నా వల్ల కాదు. మణికంఠుడు ఏకసంతాగ్రాహి. తన వినయ విధేయతలతో అందర్నీ ఆకర్షించాడు. అందరికీ తలలో నాలుకయ్యాడు. దేవి దేవి ఏమైంది దేవి? శిరోభారం మహారాజా, శిరోభారం. ఎన్ని పసుళ్ళు ఎన్ని మూలికలు వాడినా ప్రభావం కనపడటం లేదు మహారాజా. మీరు అనుమతిస్తే నేను వెళ్ళి పులిపాలను తీసుకొని వస్తాను. నీవా నీవా మణికంఠ? మణికంఠ, నీవు కారణజన్ముడవు, హరిహర పుత్రుడవు. మహిషి ఉన్న చోటుకి ఇప్పుడు నీవు వెళుతున్నావు. ప్రాణాలే మనవి కావు, ప్రాంతాలు మనవెలా అవుతాయి? తెలివిగా మాట్లాడుతున్నారనుకుంటున్నావా? నేను మహిషినిరా. నేను మనిషిని.
నీకు సాటి ఎవరయ్యా మణికంఠ, నీకు సాటి ఎవరయ్యా. దివిలోన భువిలోన 14 జగములలో నీకు సాటి ఎవరయ్యా మణికంఠ, నీకు సాటి ఎవరయ్యా. నేను ఒప్పుకోను. అమ్మా, నేను మిమ్మల్ని బాధ పెట్టాలని వెళ్ళటం లేదు, బాధ్యతలున్నాయని వెళ్తున్నాను. నాన్నగారు, అమ్మను మీరే ఓదార్చాలి. మరి నన్నెవరు ఓదారుస్తారు? రాజైనా రైతైనా బిడ్డకు తండ్రే. ఈ రోజు వస్తుందని తెలుసు, కానీ ఎలా ఉంటుందని తెలీదు. ఎందుకొచ్చావు మా జీవితంలోకి? ఇంత విషాదం మిగల్చడానికి మణికంఠ. నాన్నగారు, ప్రతి మనిషి తనకు వచ్చిందే కష్టమని, తనకు జరిగేదే నష్టమని, తను మోసేదే భారమని భావిస్తాడు. మీరు అంతే. మీ నుంచి దూరమయ్యేది ప్రేమ అని అనుకుంటున్నారు. తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పించే కొడుకుకు భవిష్యత్తు ఉండదంటారు. చూడాలనిపించినప్పుడు, నీతో మాట్లాడాలనిపించినప్పుడు నిన్ను కలవడం. అర్థమైంది. మీకా సంతోషాన్ని దూరం చేయను. రామ రామ శ్రీరామ, రామ రామ శ్రీరామ, రఘువంశ సోమ కారుణ్య నామ జయ. రామ రామ శ్రీరామ, రఘువంశ సోమ కారుణ్య. సరి 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 గరి సరి 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 గరి సరి. రామ రామ శ్రీరామ, రామ రామ శ్రీరామ. ఆ ప్రకారంగా శబరిమలగా మారి గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప